భీమవరంలో పట్టపగలే రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. హత్య కేసులో కోర్టు విచారణకు కారులో వచ్చిన రౌడీ షీటర్ రౌతుల రఘుపై మరో రౌడీ షీటర్ గోవింద్ కత్తితో దాడికి తెగబడ్డాడు. తన కారుతో రఘు కారును బలంగా ఢీకొట్టి హతమార్చేందుకు ప్రయత్నించగా రౌడీ షీటర్ రఘు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కోర్టు వద్ద ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో నిందితుడు గోవింద్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ రఘువీర్, విష్ణు, సిఐ కాళీచరణ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా రఘును పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇద్దరు రౌడీ షీటర్స్ కోర్టు ముందే ఇటువంటి ఘాతకానికి పాల్పడడం ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి సాగర్? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్లు హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. సినీ తరహా పరిధిలో ఆ విధంగా సినిమాల్లో చూపించినట్లుగా కారులతో గుర్తించి మరో రౌడీ షీటర్ హత్య చేయడానికి ప్రయత్నించారు. మరొక రౌడీ షీటర్ గ్యాంగ్, అంటే రౌడీ షీటర్ రఘు అనే అతను పాత హత్య కేసుకి సంబంధించి కోర్టు వాయిదాకి అటెండ్ అవడానికి తన అతని మీద కక్ష పెంచుకుని పాత కక్షల నేపథ్యంలో గోవింద్ అనే మరొక రౌడీ షీటర్ కారులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు దాకా ఉన్నారని చెప్తున్నారు. వచ్చి ఒక్కసారిగా ఆ రఘు ప్రయాణించే కారును గుద్దిన వెంటనే అతను రఘు మీద దాడి చేసే ప్రయత్నించే లోపు ఆ రఘు కొంత పారిపోవటం, వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంత అలర్ట్ అవటంతో గోవింద్ ప్లాన్ కొంత ఫెయిల్ అయింది అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ప్లాన్ ఫెయిల్ అవగానే గోవింద్ తన అంచరులతో కలిసి పరారయ్యాడు. అయితే రఘువునికి సంబంధించి అతనికి కొంత థ్రెట్ ఉన్న నేపథ్యంలో అతను కూడా రౌడీ షీటర్ ఈ కనీస సమాచారం లేకుండా అతను కోర్టుకు హాజరవడంతోనే ఈ ఇబ్బంది వచ్చిందంటూ కూడా భీమవరం 2 టౌన్ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఏదైతే హత్య ప్రయత్నం జరిగిన ఘటనా ప్రదేశానికి భీమవరం డీఎస్పీ రఘువీర్, విష్ణు చేరుకున్నారు. 2 టౌన్ కాళీచరణ్ కూడా చేరుకుని అక్కడ సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు రఘు కోర్టుకి వస్తున్నాడనే విషయం గోవింద్కి ఎవరు చెప్పారు, అట్లాగే అది గోవింద్కి సంబంధించి అతని వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా అయితే పోలీసులు గమనించారు. మరోపక్క రఘుకి సంబంధించి కూడా అతని వివరాలకు సంబంధించి ఎవరు గోవింద్కి చేరవేస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. రఘు దగ్గర రిటర్న్ స్టేట్మెంట్ కంప్లైంట్ తీసుకుని గోవింద్ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సార్ తాజ్. థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి భీమవరంలో పట్టపగలే రౌడీ షీటర్స్ హల్చల్ చేశారు. హత్య కేసులో కోర్టు విచారణకు కారులో వచ్చిన ఒక రౌడీ షీటర్ రౌతుల రఘుపై మరో రౌడీ షీటర్ కారుతో ఢీకొని అనంతరం కూడా ఇటు చంపేయడానికి ప్లాన్ చేశాడు. కానీ త్రుటిలో ఇటు రౌడీ షీటర్ రౌతుల రఘు బయటపడినట్టుగా తెలుస్తోంది.